మీరు సినిమాలు స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది స్పాన్‌లోనే పర్వాలేదు. మీరు మెగాస్టార్‌తో చేశారు 'భోలా శంకర్'. అవును. 'భోలా శంకర్‌లో' మీకు బానే ఉంది కదా! ఆ టైమ్ డ్యూరేషన్ బానే వచ్చింది కదా ఆయనతో? ఓకే. మేము ఎక్కువ ట్రావెలింగ్ తమన్నా పక్కన అవును. చేసాము. నేను, వైవా, హర్ష హ్మ్. తమన్నాతో ట్రావెల్ చేసాము. దానికంటే కూడా సినిమాలో అక్కడ జరిగిన ఇది కంటే కూడా బయట చిరంజీవి గారిని మేము కలిసిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇలా ఓకే. ఆయన బర్త్‌డే అప్పుడు ప్రతిసారి ఎళ్లి ఆయన మీట్ అవుతాం. హ్మ్. ఎప్పుడైనా మిగతా అందరికంటే కూడా మేమెళ్ళినప్పుడు ఆయన కొంచెం స్పేస్ తీసుకొని మా అందరిని కూర్చోబెట్టి మాతో ఒక హాఫ్ అన్ అవర్ అయినా మా అందరిని కూర్చోబెట్టుకుని మాట్లాడిన తర్వాతే పంపించేవాళ్ళనమాట. అలాగే 'సైరా నరసింహారెడ్డి' సినిమా అప్పుడు గానీ, అప్పుడు కూడా ఒకసారి నాగబాబు గారు అందరినీ గ్యాదర్ చేసి ఒకసారి చిరంజీవి గారితో అందరం కూర్చున్నాం. ఆ విధంగా ఆ ర్యాపో బాగా ఎక్కువనమాట. ఆయనతో కూర్చొని అన్నీ మేము చెప్పినవన్నీ వింటూ, ఆయన ఎంజాయ్ చేస్తూ, ఆయన ఎక్స్‌పీరియన్స్‌లేవో మాతో చెప్తూ, మేము ఓకే. ఎంజాయ్ చేస్తూ అలా. ఆయనతో కొన్ని డైలాగులున్నాయి మీకు ఆ సీన్‌లో తమన్నాకి, మీకు చిరంజీవి గారికి మధ్య పక్కన నుంచొని మీరు డైలాగులేస్తుంటారు. అంటే ఆ సీన్ షేరింగ్‌లో వాళ్ళ టైమింగ్‌తో పాటు ఆ డైలాగులు జరిగే ఆ సీన్ షూట్ టైంలో నీకేమనిపించింది? ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? బాబోయ్! ఇంకా ఇప్పుడు నేనే కాదండి. ఈ ఇండస్ట్రీలో ఒక రైటర్ అయినా, డైరెక్టర్ అయినా, కెమెరామ్యాన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఎవరు ఏ స్థాయికెళ్ళినా వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే అది చిరంజీవి గారితో చేయాలనే. వాళ్ళు ఏ స్థాయికైనా ఎళ్ళనివ్వు. అంటే అలాంటి ఆపర్చునిటీ మనకు ఆయన పక్కన నుంచొని ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చాలా హ్యాపీ అనిపిస్తది గదా! హ్మ్. ఆ సీన్‌లో తెలియకుండా అది ఎంజాయ్ చేసే సీన్ అయింది కాబట్టి ఆటోమేటిక్‌గా మనం హ్యాపీగా ఉన్నా ఓకే గానీ, ఒకవేళ అది ఎమోషనల్ సీన్ అయినా గూడా అప్పుడు ఆయన్ని చూస్తే హ్యాపీగా ఉండే సందర్భం అది. ఎందుకంటే ఆయనతో ఫస్ట్ టైమ్ చేస్తున్నాం. ఆయన అలాగే చూస్తూ ఉండిపోతాం. చాలామంది డైలాగ్స్ కూడా మర్చిపోతుంటారు. కరెక్ట్. ఆయన్ని అంత ఇమేజ్ ఉన్న క్యారెక్టర్‌ని ఆయన పక్కన నుంచున్నప్పుడు కొంతమంది ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు ఆయన పక్కన నుంచుంటే ఏది బీభత్సమైన టైమింగ్ ఉన్నోళ్ళు కూడా సార్ సారీ సార్ అని ఆ డైలాగ్ మర్చిపోయి మళ్ళీ చెప్పడం ఇలాంటివి జరుగుతుంటాయనమాట. ఆ ఇమేజ్ అలాంటిదే అయింది. మీది చూసాను. మీరు డైలాగ్ చెప్తున్న దాన్ని అబ్జర్వ్ చేస్తే చాలా కామన్‌గా చెప్పేశారు. మీరంత ఈజీగా ఎలా చెప్పారా అని అనిపించింది. అంటే మీకు ఆర్టిస్ట్‌గా అలవాటు అయ్యుండొచ్చు. బట్ చిరంజీవి గారి దగ్గర ఒకటి ఎలా 2 చెప్తారనేది రకాలు అబ్జర్వ్ ఉంటాయి. చేశాను. ఒకటి ఆయన్ని చూస్తూ మర్చిపోవటం. హ్మ్. 2 మనం డైలాగ్ చెప్తే ఆయన నోటి నుంచి బాగా చేసావయ్యా అని వస్తే అది ఇంకా హ్యాపీ ఉంటది కదా! అవును. కాబట్టి 2 ఉంటాయి. మనం బాగా చేయాలని ఉంటది. ఆయన్ని అలాగే చూడాలని ఉంటది. 2 మేనేజ్ చేసుకుంటే ఏదో మొత్తానికి బాగా చేసాం ఆ రోజు. ఓకే. హ్మ్. మీ 'జబర్దస్త్' టీమ్ విషయానికొస్తే ప్రత్యేకంగా పిలుచుకుని మీ అందరూ మాట్లాడటమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆపర్చునిటీ ఆయన చూపిస్తూ ఉన్నటువంటి యెస్. సందర్భాలు చాలామంది ఆయన సినిమాల్లో కూడా పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి ఈ హెల్ప్ అనుకోండి, లేకపోతే ఒక ఆర్టిస్ట్ కష్టాన్ని గుర్తించడం గాని, మెగాస్టార్‌లు స్థాయిలో ఉండి ఆయన ఇలాంటి అవకాశాలు కల్పించడం ఎలా అనిపించింది? అవకాశం ఇప్పుడు కల్పించడం కాదండి. ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీకొచ్చిన ఆల్మోస్ట్ 90% మంది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్‌తో ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళే. హ్మ్. అది ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా ఎవరు ఏదైనా సరే అంటే మనం ఎక్కడో ఒంగోలు దగ్గర పల్లామల్లి అని ఒక చిన్న గ్రామంలో ఉండే మనల్ని టీవీ ముందు కూర్చొని చూసే మనల్ని ఇన్‌స్పైర్ చేశారంటే అంటే అసలు మనకు ఆ ఆలోచన కలిగింది. ఎవరైనా ఒకడెవడైనా చిన్న ఇలా అన్నా ఏంట్రా నువ్వేమన్నా పెద్ద చిరంజీవా కరెక్ట్. అంటారంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఎవడైనా చిన్న డాన్స్ చేసినా, ఎవరైనా చిన్న బిల్డప్ ఇచ్చినా, లేకపోతే ఎవరైనా చిన్న హీరోయిజం చూయించినా వెంటనే ప్రతి ఒక్కరి నోట్లో వచ్చే మాట నువ్వేమన్నా పెద్ద చిరంజీవా అనేవాళ్ళు. అంటే ఆయన అంత పెద్ద స్టార్ హీరో అందరికీ అలవాటైన పదం అన్నమాట అది. అంటే అంత ఎడిక్ట్ అయిపోయారు ఆయనకి. అలాంటి వ్యక్తి మమ్మల్ని అప్పుడే ఇన్‌స్పైర్ చేశారు. ఇప్పటికీ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉన్నారు. అన్ని రకాలుగా ఇంకా హెల్ప్ అంటారా? ఆయన తీసుకొచ్చినంతమంది టాలెంట్‌ని నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరో తీసుకొచ్చి ఉండరు. ఎంతమంది టాలెంట్‌ని ఆయన పైకి తీసుకొచ్చారో. అంటే ఎందుకంటే ఆయన కష్టపడి ఎదిగాడు. ఆయన ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా అలా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళందరినీ ఆయన ఒక చెయ్యి అందించి పైకి తీసుకురావాలనుకునేది ఆయనకి ఎప్పటికీ ఉంటది. లేకపోతే ఒక ఇంట్లో నుంచి 10, 11 మంది హీరోలు రావడం అంటే మెగా ఫ్యామిలీనే ఉంది నేనే అంటాను. ఇండస్ట్రీలో. చాలామంది అంటారు నెపోటిజం అంటారు గానీ, ఎక్కడో పల్లమల్లి అనే ఒక గ్రామంలో ఉన్న నాలాంటోడినే ఇన్‌స్పైర్ చేసినప్పుడు, రోజు ఇంట్లో తిరిగే వాళ్ళని ఎంత ఇన్‌స్పైర్ చేసుంటారు చిరంజీవి గారు. కరెక్ట్. ఆటోమేటిక్‌గా వాళ్ళు స్టార్ హీరోలు అవ్వడంలో తప్పే ఉంది. అది ఊరికే హీరోలు అవ్వడం కాదు. వాళ్ళు ఎంత కష్టపడి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఎంచుకొని ప్రతి ఒక్కరు హిట్లు కొడుతున్నారంటే అది మామూలు విషయం కాదు కదా! ఇంకా ఏంటి మెగా ఫ్యామిలీ 11 మంది ఒక ఇంట్లో నుంచి అంతమందా ఇంతమంది అంటుంటారు. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు
ఒక ఇంట్లో నుంచి ఆల్మోస్ట్ ఒకరు 10 కోట్లని 20 కోట్లని చేస్తున్నారు. అప్పుడు ఎవరు మాట్లాడరు. ఒక ఇంటి నుంచి అంత హెల్ప్ జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ ఒక ఇంటి నుంచి అంతమంది హీరోలు వస్తే మాత్రం ఏంటంటే అంతమంది హీరోలు అంటుంటారు. కానీ వాళ్ళందరి వల్ల ఎంత ఉపయోగపడుతుంది, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, ఎంతమంది టెక్నీషియన్స్ బాగుపడిపోతున్నారు, అవి కదా మనం చూడాలి. అది బాగా నేను ఆ విధంగా కూడా అన్ని రకాలుగా ఎంతోమంది టెక్నీషియన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ కరోనా టైంలో చిరంజీవి గారు ఎంతమందికి హెల్ప్ చేశారు. టాలెంట్ ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటారండి. అంతెందుకు ఒక ఆవిడ సింగింగ్, పాపం ఒక విలేజ్ నుంచి వచ్చి ఒక ఆవిడ సింగింగ్ పాడింది, బేబమ్మ ఆవిడ పేరు. ఆవిడ ఇంటికి పిలిచి, ఆవిడ టాలెంట్ను గుర్తించి ఇంటికి పిలిచి చిరంజీవి గారు, సురేఖ గారు ఒక ఆవిడకి శారీ పెట్టి ఆవిడని ఎంకరేజ్ చేసి, ఆవిడకి ఎవరైనా మామూలుగా ఎవరైనా అలా పిలిచి చేయగలుగుతారా? అది మంచి మనసు ఉండాలి. అది చిరంజీవి గారి. మనకి 2 days బ్యాక్ కూడా భాగ్యజ గారు ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు కళ్యాణ్ గారు ఇవ్వడం, అండ్ సురేఖ గారు తీసుకెళ్లి అన్ని చూసి మంచి చెడు కనుక్కొని ఆవిడకి కొంత సహాయాన్ని అందించడం. పొన్నాంబలం అనే ఫైట్ మాస్టర్ ఉన్నారు కదా, విలన్ గా కూడా చేస్తారు హిట్లర్ ఈ సినిమాలో. ఆయన ఆల్మోస్ట్ చావుబతుకులు. ఇంకా ఆయనకు ఆపరేషన్కి సంబంధించిన ఖర్చు అంతా చిరంజీవి గారే పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెన్నైలో ఉంటారు. అయినా కూడా ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ పెట్టినా నేను బతుకున్నానంటే దానికి కారణం చిరంజీవి గారే అంటారు. అలా ఎంతో మంది ఇవి మనకు తెలిసినవి కొన్ని ఇక గుప్తదానాలు, సహాయాలు ఇంకా చాలా ఉంటాయి. ఇక ఒక స్టార్గా చూస్తే ఆయన కోతల రాయుడు దగ్గర నుంచి అనుకోండి ఈ రోజు వరకు ఒక స్టార్కి, ఒక నటుడికి ఎవర్ గ్రీన్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడడం అనేది చాలా కష్టం. బట్ ఆయనకి ఎలా సాధ్యమైందంట? ఎలా సాధ్యం అవ్వడం ఎలా అనేది మనం అందరికీ తెలిసిన జర్నీ. కానీ దిగ్గజాల మధ్యలో నుంచి నంబర్ 1 అయ్యాడు ఆయన. ఆ టైంకి రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరూ చాలా పెద్ద స్టార్స్. వాళ్ళందరి మధ్యలో నుంచి వచ్చి ఆ టైంలో నంబర్ 1 అవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఆయన ఏ రేంజ్లో కష్టపడేవాడు. అప్పటిదాకా ఉన్న డ్యాన్స్ స్టైల్ వేరు, ఈయన వచ్చిన తర్వాత డ్యాన్స్ స్టైల్ వేరు. మొత్తం అసలు డ్యాన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా చిరంజీవి గారు వచ్చేస్తారు. బ్రేక్ డాన్స్ తోనే మొత్తం మార్చేశారు, ఆ వరవడిని మార్చేశారు. అన్ని రకాలుగా కలెక్షన్స్ వైజ్ కానీ మొత్తం రికార్డ్స్ అనే ఈ మాట పుట్టిందే చిరంజీవి గారి సినిమాల నుంచి. అలా మొత్తం అన్ని రకాలుగా మార్చుకుంటూ వచ్చేసారనమాట. అది ఇంకా అలా అంటే అంతమంది మధ్యలో నుంచి నంబర్ 1 అవ్వడం అనేది ఇప్పటికీ మా అందరికీ, ఇంకా ఆయన ఈ ఏజ్లో కూడా ఇంకా అలాంటి హిట్లు కొట్టుకుంటూ అలా ఇప్పటికీ ఇండస్ట్రీలో అలా ఎదుగుతూ ఇంకా వెళ్తున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారంటే మనకి ఇంకా మనం ఎంత చేయాలి, ఎంత నేర్చుకోవాలి, మనం అప్పుడే అయిపోయిందని రిలాక్స్ అయ్యే మూడు ఎవరికీ ఉండకూడదు అనేది ఇప్పటికీ ఆయన ఇన్స్పైర్ చేస్తారు. మీరు చెప్పిన పాయింట్ నిజంగా ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాము, ఆ ఏజ్కి వచ్చిన హీరోలు జనరల్గా ఎలా బిహేవ్ చేస్తారు, వెళ్దాంలే ఒక 10కి షూటింగ్కి. కానీ ఇప్పటికీ అందరికంటే సెట్లో ముందు ఉండేది చిరంజీవి గారే. అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే ఫస్ట్ మనం ఉంటేనే మిగతా వాళ్ళంతా క్రమశిక్షణతో ఉంటారు అనేది ఇప్పటికీ నమ్ముతారు. కాబట్టి వాళ్ళు అది వేరే లెవెల్లే. అప్పుడు వాళ్ళు చేసే సినిమాలు వరుసగా 1 yearలోనే 3-4 మూవీస్ రిలీజ్ అయ్యేవి. ఈవెన్ ఒకసారి కృష్ణ గారు అయితే 1 yearలో 18 మూవీస్ రిలీజ్ చేశారు. అది వాళ్ళకే సాధ్యం.